యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. కూడి ఉన్న మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. దేవుని నామంలో మీ అందరినీ ఈ ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహా కృప, దేవుని మందిరంలో మనము కలిసి ఆరాధించడానికి మరి ప్రభు చూపిన ఆ కృప కొరకై దేవుని మరి స్తుతిద్దాం. అదేవిధంగా గవర్నమెంట్ వారు మనకిచ్చిన గైడ్లైన్స్లోనే ఈ ఆరాధన కొనసాగుతుండగా దాన్ని కూడా మరి పాటించి సహకరించాలని కూడా కోరుతున్నాను. క్రింద తక్కువ ఉండడానికి ప్రయత్నం చేయండి, పైన ఎక్కువ ఉండండి. కూర్చోబెట్టే వాళ్ళు కూడా క్రింద సాధ్యమైనంత వరకు తక్కువ నంబర్ కనబడితేనే మంచిది. క్రింద తక్కువ నెంబర్ కనబడితేనే మంచిది. పైన ఎక్కువ మందిని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి. యవనస్తులు అందరూ పైకి వెళ్ళండి. యవనస్తులు వెళ్ళండి అమ్మా, కొంచెం యవనస్తులు పైకి వెళ్ళండి. యవనస్తులు కొంచెం పైకి వెళ్తే తర్వాత యవన బిడ్డలు, మగపిల్లలు కూడా నంబర్ కొంచెం పెరిగేటట్టు ఉంది. ఉదయకాలం చదవబడిన లేఖన భాగము ఆదికాండం 13వ అధ్యాయం మొదటి 8 వచనాలు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుకున్నాం. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 8 వచనాలు. ఒకసారి 8వ వచనాన్ని చదువుదాం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు. నీ పశువుల కాపర్లకును నా పశువుల కాపర్లకును కలహముండకూడదు. ఆదికాండం 45వ అధ్యాయం 24వ వచనం. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను. మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా. అలాగనే మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహమును కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. 6వ అధ్యాయం 11వ అధ్యాయం మొదటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను కలహ ప్రియుడుగా కనబడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. 11వ అధ్యాయం 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను.
కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 17 కూడా, ఈ ఆజ్ఞని మీకు ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకును, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. ప్రియమైన దేవుని సంఘమాయి ఉదయకాల సమయం దేవుని వాక్యములో మనం చదువుకున్న లేఖన భాగములో ఉండకూడని, పడకూడని, లేనిది ఒక మాట ఎక్కువ అక్కడ మనకు కనబడుతుంది. అదేంటంటే కలహము. కలహం. గతంలో నేను ఈ వాక్యం మీద కొన్ని విషయాలు చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ కలహానికి ఒక 6 కారణాలు చెప్పాను. కలహానికి 6 కారణాలు. పగ, సామెతల గ్రంథం 10:12లో పగ కలహము రేపుతుంది, ప్రేమ పాపములన్నిటినీ కప్పుతుంది. గర్వం 13వ అధ్యాయం 10వ వచనంలో గర్వం కలహానికి కూడా కారణం అనే విషయాన్ని విన్నాం. తర్వాత 15వ అధ్యాయం 18వ వచనం, 29వ అధ్యాయం 22వ వచనంలో సామెతల గ్రంథంలో కోపం కూడా ఒక కారణం. కోపం కూడా మరి కలహానికి ఒక కారణం. అలాగనే 4వది 14వ అధ్యాయం 25వ వచనంలో మూర్ఖత్వం. మూర్ఖత్వం కూడా ఈ కలహానికి ఒక కారణంగా చెప్పబడుతుంది. అలానే 26, 21 వచనాల్లో కొండెగాడు లేదంటే కలహప్రియుడు. కొండెములు కట్టెలు లేకపోతే మంట ఎలాగూ చల్లారిపోతుందో అలాగనే కొండెగాడు లేకపోతే కలహములు కూడా చల్లారుతాయి. కనుక అగ్నికి మరి గాలి తోడైతే ఎలాగైతే అది ఇంకా మండిస్తుందో అలాగనే కలహానికి కలహప్రియుడు ఉంటే అది కలహము ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఏముంటుందంటే, జరిగిన విషయాన్ని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగ చేయవాడు. కలహం చేసేవాడు ఎప్పుడు జరిగిపోయిన సంఘటనను ఇంకా పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, నాకు కూడా వారితో అనుభవాలు, ఏదైనా విషయాన్ని ఎవడి మీదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇంకా పదే పదే జరిగిపోయిన దాన్ని తవ్వుతూనే ఉంటారు. తవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఆ కలహము పెరిగిపోతూ ఉంది. కలహప్రియుడు కొండెగాడు లేని ఎడల కలహాలు చల్లారిపోతాయి. అలా అని 28వ అధ్యాయం 25వ వచనంలో సామెతల్లో ఈ కలహానికి ఇంకో కారణం కూడా ఏంటంటే పేరాశ గలవాడు కలహాన్ని రేపుతాడు. పేరాశ గలవాడు కలహాన్ని రేపుతాడు. పేరాశ కలవాడు మరి ఒక విధమైన దురాశ కలిగిన వాడు ఈ కలహానికి మరి కారకుడుగా ఉంటాడు అనే విషయాన్ని గతంలో మనం గుర్తు చేశాను. కలహానికి కారణాలు కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముఖ్యంగా మానవ ఈ జాతి మనుగడలో సహవాసాన్ని బ్రేక్ చేసే వాటిల్లో ఒకటి ఏంటంటే కలహం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్యలోనైనా బంధువుల మధ్యలోనైనా అసలు ఈ కలహానికి కారణం ఎవడంటే థర్డ్ పర్సనే. కొన్నిసార్లు ఈ భార్యాభర్తల తగాదాల్లో ఎవరయ్యా భార్యాభర్తల మధ్యలో ఎక్కువ తగాదాలు పెట్టేదంటే అత్తమామలు, ఆడబిడ్డలు, ఈ థర్డ్ పర్సన్సే. ఈ కలహాలు లేదు, దేశాన్ని మనం చూస్తే మత కలహాలు సృష్టించి కొంతమంది ఏం చేస్తారు, ఈ రాజకీయ పార్టీలు మతాల మధ్య కులాల మధ్య కలహాలు రేపి వారు అనుకున్నటువంటి ఆ సమస్యను లేకపోతే వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఈ కలహాలను రేపుతూ ఉంటారు. ముఖ్యంగా 90 ఆ టైంలో 95 ఆ టైం వరకు మరి హైదరాబాద్లో ఎప్పుడూ మత కలహాలు రగులుతూ ఉండేవి. ఎవరికి పదవి కావాలన్నా ప్రశాంతంగా రాష్ట్రం ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ కలహాలు కలిగిస్తారు. ఒకరినొకరు చంపుకోవడాలు, ఒకరినొకరు కొట్టుకోవడాలు, వాగ్వాదాలు. అందుకనే బైబిల్ ఏమంటుందంటే వాటిని ఉండకూడదు, కలహం ఉండకూడదు, బంధువుల మధ్యలో ఉండకూడదు, సహోదరుల మధ్యలో ఉండకూడదు, సంఘములో కూడా కలహం ఉండకూడదు. దేవుని సంఘం కలహాల కాపురం కాదు ఇది. కొన్నిసార్లు కుటుంబంలో ఎలా ఉంటుందంటే
కలహాలు ఉన్నప్పటికీ సర్దుకుపోవాలనే విధానంలో ఎవరొకరు తగ్గించుకొని, లేదు కుటుంబంలో కలహాలతో కూడా గడిపేవాళ్ళు మనం చూస్తున్నాం. కలహాల కాపురం. అప్పుడప్పుడు మనం ఈ కలహాల కాపురాన్ని ఏం చేస్తారు, టీ కప్పులో తుఫాన్ అంటారు కదా. కొన్ని చిన్న పరిస్థితులు కూడా పెద్ద కలహాన్ని కలిగించి అవి గందరగోళ పరిస్థితిలోనికి వెళ్ళిపోతాయి. ఈ కలహాలు, ఈ తగాదాలు కొన్నిసార్లు వదిలిపెట్టరు. ఈ మధ్య ఒక చోట విన్నారు, ఉదయం నుంచి 2 రోజుల వరకు వాళ్ళ గొడవ జరుగుతూనే ఉంది. 2 రోజులు ఆ గొడవ జరుగుతూనే ఉంది. ఇంకా ఈ క్రైస్తవుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడంట ఎలాంటివి ఉంటుందంటే, ఈ కలహాలంట, ఒక ఆమె ఆరాధనకు టైం అవుతుంది, తగాద పడింది ఇంటి ప్రకారంతో, ఆ వాటర్ పట్టుకున్న దగ్గర సంథింగ్ ఎక్కడో. అప్పుడు అన్నదంట ఆమె, నాకు ప్రభు బల్ల ఆరాధన ఉంది, నేను పోయి వచ్చేదాకా కూతురు కోడలు నువ్వు ఆడుతూ ఉండి, నేను వచ్చిన తర్వాత చెప్తాను ఈ అమ్మాయి పని అయిందంట. ఏంటి, నేను వచ్చేదాకా నువ్వు కంటిన్యూ చెయ్యి, నేను వచ్చిన తర్వాత ప్రభు బల్ల తీసుకొని వచ్చిన తర్వాత ఈ పని చెప్తాను అని. కనుక ఎలా ఉంటున్నాయంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ కలహాలకు క్రైస్తవులేమి మరి అతీతులు కానట్లుగా, అతీతులు కాని పరిస్థితుల్లో కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక బైబిలు ఏం చెప్తుందంటే దాన్ని కూడదు. కలహానికి బైబిల్లో 2 పదాలు కూడా వాడబడి, మెరీబా కలహించినందున. బైబిల్లో సంఖ్యాకాండం 27వ అధ్యాయం 14వ వచనం, కీర్తనల గ్రంథం 106:32లో ఈ మెరీబా జలముల యొద్ద ఇశ్రాయేలు ప్రజలు మోషేతో జగడం పెట్టుకున్నారు, నీళ్లు లేవని. అందుకే ఆ ప్రదేశానికి ఏమని పేరు పెట్టారంటే మెరీబా అనగా మరి కలహము. మోషే మీద వారు సనగడం, మోషే మీద వారు మరి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రదేశానికి మెరీబా. కనుక ఇర్మియా 15వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇర్మియా యథార్థవంతుడైనందుకు ప్రజలు ఆయనతో ప్రతిరోజు కూడా ఈ తగాదం పెట్టుకున్నారు, విసిగించేవారు ఆయన ప్రతిరోజు కూడా. మరి ఇర్మియాను ఇశ్రాయేలు విసిగించినంతగా ఏ ప్రవక్తను కూడా హింసించుండరు. కనుక ఆయన విలపించి ప్రవక్తగా ఉన్నప్పటికీ ఆయన ఎలాగా వారు చూశారంటే 15వ అధ్యాయం 10వ వచనం, అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమానువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. ఈ ఇర్మియా సత్యాన్ని బోధిస్తున్నందుకు ఇశ్రాయేలు ఆ ప్రజలు ఆయన్ను కలహించేవానిగా ఆయనను వాళ్ళు ట్రీట్ చేస్తారు. సత్యాన్ని బోధిస్తున్నందుకు వారు ఆయనను మరి కలహించే లిస్టులో ఉంచడం. తర్వాత ఈ కలహానికే సామెతల గ్రంథంలో జగడము, వివాదము, లేకపోతే ఈ తర్కము అనే పదాన్ని కూడా, దానికి సంబంధించినది కూడా వాడబడింది, తర్కానికి సంబంధించిన పదం. తర్వాత ఈ వివాదం అనేది నీతిరహిత కార్యమని, నీతికి విరుద్ధమైనదనే ఆ విషయాన్ని కూడా దేవుని వాక్యము మరి ఓల్డ్ టెస్టమెంట్లో జ్ఞాపకం చేస్తుంది. కలహం ఉండరాదు. ఈ 13వ అధ్యాయంలో అబ్రహాము, లోతు ఆ కుటుంబంలో వారికి ఆస్తి బాగా పెరిగిపోయినప్పుడు ఈ ఆస్తి ఎలాగ తీసుకొచ్చిందంటే వారిని కలిసి ఉండలేనంతగా తీసుకొచ్చి వారి మధ్యలో అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు మరి కలహం కలిగినప్పుడు అబ్రహాము చెప్తున్న మాట అది, కలిసి తగాదాడుకుంటూ కలిసి ఉండడం కంటే నీవు నేను బంధువులం గనుక మన మధ్యలో కలహం ఉండకూడదు. ఎందుకంటే ఆస్తి కొరకు కలహాలాడుకొని జీవితాన్ని, ప్రాణాలను తీసుకునే పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే రోజు సమాజంలో ఆస్తుల మీద ఎక్కడో ఒక చోట అన్నం చంపాడు, లేదంటే తమ్ముడిని అన్న చంపాడు, అన్నం తమ్ముడు చంపాడు. చిన్న ఆస్తులు ఈ గొడవల్లో ప్రాణాలు తీసుకొని కొట్లాడుకొని తగాదలాడుకొని మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు
అబ్రహాం ఏమంటున్నాడంటే కలహం ఉండకూడదు, ఎందుకంటే ఆస్తి ఎవరైనా కూడా విడిచిపెట్టాల్సిందే. ఆస్తి అనేది ఏదో ఒకరోజు మనం విడిచిపెట్టాల్సిందే, కానీ రక్త సంబంధాన్ని విడిచిపెట్టలేము. రక్త సంబంధాన్ని విడిచిపెట్టలేము. అందుకే ప్రియమైన వారలారా, డబ్బు మనం సంపాదించుకునేది, రక్త సంబంధం సెలక్షన్ దేవుడు. రక్త సంబంధాన్ని సెలెక్ట్ చేసేది దేవుడు. సెలెక్ట్ చేసి నిన్ను ఎక్కడ ఉంచాలో అది దేవుని సెలక్షన్ గనుక ఎప్పుడు కూడా రక్త సంబంధాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. నిర్లక్ష్యము చేయకుండా మరి కొన్నిసార్లు ఈ వివాదము కలిగినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే అది అధికము కాకమునిపే, అది అధికము కాకమునిపే. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వంటిది, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టు. అది ఎలాంటిదంటే కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట లాంటిది. అది దానికి ఎండింగ్ ఉండదు. ఊటను మనం తీసే కొంత ఏందుంటే అది ఊరుతూనే ఉంటుంది. కలహం కూడా అలాంటిదే. కాబట్టి అది అధికము కాకమునిపే మరి దానిని విడిచిపెట్టాల్సిన లిస్టులో ఉంది. అది అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. కనుక న్యూ టెస్టిమెంట్లో కలహాలతో కూడిన సంఘము ఒకటి ఉంది. అదేంటంటే కొరింథీ సంఘము కలహాలతో నిండి కలహాలతో ఉంటూ ఆరాధిస్తూ ఉన్నారు. కలహాలతో ఉంటూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను క్లోయే ఇంటి వారి ద్వారా కొన్ని విషయాలు వింటాడు. ఈ సంఘములో ముఖ్యంగా ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే డివిజన్. ఈ డివిజన్కి కారణం ఏంటంటే మనుషులు హైలైట్ కావాలని ప్రయత్నం చేశారు. పౌలు వాడను, అపోల్లో వాడను, కేఫా వాడను, పాపం వాళ్ళు అనుకోలే. ప్రజలు వాళ్ళను యేసు ప్రభు కంటే వారిని హైలైట్ చేసినప్పుడు పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తారు, అసలు వీళ్ళందరూ ఎవరయ్యా? వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ఏమన్నా సిలువ వేయబడ్డారా? వీళ్ళ నామంలో ఏమన్నా మీరు బాప్తిజం పొందారా? అలాగని ఒకవేళ నేను చెప్పాలనుకుంటే ఒక్కరికి తప్ప నేను ఎవరికి బాప్తిజం కూడా ఇవ్వలేదు, ఒక స్టెఫన్ ఇంటి వారికే ఇచ్చాను. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? లేకపోతే కేఫా ఎవడు? మేమందరం కూడా కేవలము నీళ్లు పోయి వారమే కానీ నాటి వృద్ధి కలుగ చేయవాడు దేవుడే అంటూ వారిలో ఉన్నటువంటి ఆ కలహాల ఆరాధనలను ఖండిస్తూ ముఖ్యంగా ఈ కొరింథీ పత్రికలో 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఫ్యామిలీలో ఉండాల్సిన విషయాలు మాట్లాడతాడు, కుటుంబంలో మరి పరిశుద్ధమైన వివాహ జీవితానికి సంబంధించిన విషయాలు మాట్లాడతాడు. రెండవది, సంఘములో ఆరాధనను గురించిన విషయాలు మాట్లాడతాడు. ఆరాధనను గురించిన విషయాలు 10-11 అధ్యాయాలు, 13 అధ్యాయం వరకు కూడా ఇవన్నీ ఆరాధనలో ఉండాల్సిన విషయాలు. ఆరాధనలో ఎలా ఆరాధించాలి, ఆరాధించేటప్పుడు ఎలాంటి సహవాసముతో వ్యక్తుల మధ్యలో, సంఘం మధ్యలో ఎలాంటి ఆ బంధాన్ని కలిగి ఆరాధించాలి అనే విషయాలు. మరి ఆరాధనలో అసభ్యంగా ఎలా ఉండకూడదు, ఆరాధన ఎప్పుడు అది దీవెనకరంగా ఉంటుంది. ఆరాధనలో సరైనటువంటి విధానం లేకపోతే పౌలు ఒక మాట అక్కడ గుర్తు చేశాడు కదా, అది ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు. కొన్నిసార్లు సరైనటువంటి హృదయ మార్పు లేకుండా నువ్వు మందిరానికి వస్తే అది కీడుకే కానీ మేలుకు కాదంటే అది గుర్తుపెట్టుకోవాలి. సరైనటువంటి హృదయ శుద్ధి లేకుండా, సరైనటువంటి దేవునితోనూ తోటి వారితో సరైన రిలేషన్ లేకుండా కొన్నిసార్లు నీవు ఆరాధనకు రావడం కూడా అది ఏమంటున్నాడు పౌలు, ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు. అదే అని మనం అనొచ్చు, మందిరానికి వస్తే తప్పేంటండి, ఎలాగైనా మందిరానికి రావాలి కదా అని అంటాం. కానీ తప్పు చేస్తూ, తప్పని తెలిసి, తప్పును పాటిస్తూ, తప్పును సమర్థిస్తూ, తప్పుడు జీవితంలో జీవిస్తూ దేవుని ఆరాధించడం అనేది
బైబిల్ ఏం చెప్తుందంటే అది ఎక్కువ కీడుకే, అది ఎక్కువ కీడుకే కారణం, అది ఎక్కువ కీడు అనే విషయాన్ని మరి దేవుని వాక్యములో పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ ఒక మాట కూడా అన్నాడు. 11వ అధ్యాయం 16వ వచనంలో ఈ కలహానికి కారణం ఎవడంటే కలహప్రియుడు, ఆ మాట గుర్తు చేశాడు కదా. కలహప్రియుడు, కలహప్రియుడు సంఘములోనైనను తర్వాత మాలోనైనను ఎవడైనా కలహప్రియుడుగా కనబడిన ఎడలా, కలహప్రియుడుగా కనబడిన ఎడలా. మనం అనేకులను చూస్తాం, భోజన ప్రియులను చూస్తాం, వస్త్ర ప్రియులను చూస్తాం. కనుక ఇప్పుడు ఈ క్రిస్మస్ టైంలో వస్త్ర ప్రేమికుల ప్రపంచం, చందన బ్రదర్సా ఏదో చెప్తారు కదా, వస్త్ర ప్రేమికులను చూస్తాం, డబ్బును ప్రేమించే వారిని చూస్తాం. మరి ఇక్కడ కలహప్రియుడు అంటే దేన్ని ప్రేమించేవాడు? కలహాలను ప్రేమించే కలహప్రియుడు. చెప్పాను కదా, థర్డ్ పర్సనే. కలహప్రియుడు ఎవరయ్యా? బైబిల్లో సాతానే. కలహాలు పుట్టించే కలహప్రియుడు ఎవరంటే సాతాను. కనుక వాడు మొట్టమొదటిగా ఏదేను వనంలోనే కలహాన్ని పుట్టించాడు. దేవునికి, ఆదాముకు, అవకు ముగ్గురికి కలహం పెట్టాడు. ఆదాము అవలను దేవునికి అవను పట్టుకున్నాడు. ఇద్దరు దేవునికి దూరం అయ్యారు. అక్కడే సమస్య ఎక్కడొచ్చిందంటే ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకున్నప్పుడు ఆదాము అవ్వ మీదకి, అవ్వ ఆదాము మీదకి నెట్టేసుకొని అక్కడి నుంచే కలహం ప్రారంభమైంది. తర్వాత రెండవ స్టెప్కి వచ్చేసరికి కయీను హేబేలు మరి పొలంలో ఉండగా అతనితో మాట్లాడడం, అతన్ని చంపడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కనుక కలహప్రియుడు అంటే తగాదాలు పెట్టేవాడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తగాదాలు పెట్టేవాడు చేసే పని ఏంటంటే అక్కడిది ఇక్కడదా, ఇక్కడిది అక్కడ చెప్తాడు. ఉన్నది లేనిది ఉన్నట్టుగా కలిపి చెప్పేవాడే కలహప్రియుడు. కనుక ఈ వాక్యంలో ఏమంటున్నా అంటే కలహప్రియుడిగా ఎవడైనా ఉంటే వాడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుని సంఘములో ఇలాంటి ఆచారం, ఇలాంటి వారికి సహవాసములో లేదు అనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక కలహప్రియుడు దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు కలహప్రియులుగా ఉండకూడదు. ఎంత సింపుల్ అంటే ఈ కలహాలు పెట్టే వాళ్ళు ఎలా ఉంటారంటే, సపోజు ఇంట్లో వెళ్తారనుకోండి, భార్య భర్తలు సింపుల్గా పెట్టేస్తారు. ఏంటంటే ఏందమో ఆయన ఎక్కడో ఫోన్లు ఎక్కువ మాట్లాడుతుండో, సింపుల్ కదా అనగానే ఇంక స్టార్ట్ అవుద్ది కలహము. ఎక్కడ మాట్లాడావు, ఎక్కడ ఉన్నావు, ఏంటి అక్కడ, ఇట్లనే వీడు తెలియదు మనకి, వాడేది క్యాజువల్గా దాన్ని అనేస్తాడు. దాంతో ఏమవుతుంది, కలహం వచ్చేస్తుంది. ఇద్దరు అనుకుంటాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అతను ఎంతవరకు నమ్మదగిన వాడు, ఇవన్నీ మనకేమీ ఉండవు. ఇది నిజమా అని సాతాను అవ్వను అడిగినప్పుడు అవ్వ ఒక మాట అనాల్సింది, సాతానా నువ్వు చెప్పేది నిజమా అని ఉంటే సమస్య వచ్చిండేది కాదేమో. నిన్నెంతవరకు నమ్మొచ్చు అని అనుంటే సమస్య వచ్చి ఉండేది కాదేమో. కాబట్టి కలహప్రియుడు దేవుని వాక్యంలో ఈ న్యూ టెస్టిమెంట్లో ఒక 5 విషయాలు ఈ కలహాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఈ 5 విషయాల్లో ఒకటి ఏమిటంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఈ కలహం అనేది భ్రష్ట మనసుతో నిండిన వారిలో ఉండే ఒక గుణం. కలహం అనేది భ్రష్ట మనసుతో నింపబడి దేవుని చేత విసర్జించబడి భ్రష్ట మనస్సుకు అప్పగించబడిన వారిలో ఉండేది కలహము. 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయము 29వ వచనం, కొండెగాండ్రును, అపవాదకులను, దివేదేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను. తర్వాత పైన వచనాలు కూడా చెప్తాడు, వారు తమ మనసులో దేవునికి చోటి ఉన్నలని వారు. వీళ్ళందరూ ఎవరయ్యంటే దేవునికి చోటియనొల్లక భ్రష్ట మనస్సుకు
అప్పగించబడిన వారిలో ఉండే ఒక కార్యము ఈ కలహము. ఈ కార్యము కలహము 28 నుండి ఆ చివరి వచ్చిన వరకు కూడా మనం చూస్తే ఈ లోభము, ఈర్ష్య, దుర్నీతి, మత్సరం, కపటం, వైరం ఇవన్నీ ఎక్కడికి నడిపిస్తాయంటే కలహానికి నడిపిస్తాయి. వీటన్నిటికీ ఎక్కడ ఇవన్నీ పెరుగుతాయంటే వారు చేయరాని కార్యములు చేయడానికి వారు నింపబడి, కపటముతో కలహముతో వారు నింపబడి, దేవుని సన్నిధానములో వారందరూ కూడా ఎవరంటే దేవుని చేత నిరాకరించబడి భ్రష్ట మనస్సుకు అప్పగించబడి చెయ్యరాని కార్యములు చేయువారు. ఈ రోమాపత్రిక 1వ అధ్యాయము పౌలు ఎందుకు రాశాడంటే ముఖ్యంగా పాపాన్ని గురించి చెప్పడానికి ఈ రోమాపత్రిక మొదటి 3 అధ్యాయాలు వాడుతాడు పౌలు. 1వ అధ్యాయంలో పాపము అంటే ఏమిటి అనంటే దేవుని ఎరుగక పౌలు కాలములో లోకాన్ని 2 భాగాలు చేశారు. దేవుని ప్రజలు, అన్యులు. దేవుని ఎరుగక దేవుని సృష్టిని పూజిస్తూ దేవుని కంటే సృష్టిని ఆరాధిస్తూ స్వాభావికంగా దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క మహిమను చతుష్పాద జంతువులకు మార్చి దేవుని ఆరాధించని ఆ లోకాన్ని గురించి మాట్లాడుతూ వారు ఎలాంటి వారు అంటారంటే అక్కడ వారు చెడిపోయిన వారు, దేవునికి చోటీనొల్లకపోయినందువలన వారిని చేయరాని భ్రష్ట కార్యాలు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించారు. ఇలాంటి వారు కలహాలు కూడా కలిగిస్తూ ఉన్నారు అది చెప్తాడు. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము దేవుని ప్రజలము. ఎలాగూ ఈ యూదులు ఉండేవారంటే ఆ రోజుల్లో మేము అబ్రహాము సంతానం గనుక ఒకవేళ మేము నరకానికి వెళ్ళాల్సి వస్తే అబ్రహాము నరక ద్వారం దగ్గర కూర్చొని మమ్మల్ని పరలోకానికి పంపిస్తాడు అని యూదుల యొక్క అభిప్రాయం. మా తండ్రి అబ్రహాము నరక ద్వారమున ఆయన కూర్చొని మమ్మల్ని నరకానికి వెళ్లకుండా పరలోకానికి పంపిస్తాడు, మేము తీర్పు తీర్చే వాళ్ళమే కానీ తీర్పు తీర్చబడే వాళ్ళం కాదు అనుకుంటూ ఉన్నటువంటి యూదులను ఏమన్నాడంటే మీరు కూడా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు, వ్యభిచరించవద్దని చెప్పే మీరు వ్యభిచరిస్తున్నారు, మీరు బోధించుతూ దాన్ని పాటించట్లేదు కనుక మీరు కూడా తీర్పుకు వెళ్ళాల్సిందే అనే విషయాన్ని చెప్తాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి టోటల్గా ఏమంటాడంటే ఏ భేదం లేదు, మనుషులందరూ కూడా పాపం చేశారు. 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి మానవాళిని రక్షించడానికి దేవుడే ఈ లోకములోనికి వచ్చి కలువరి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఈ పాపుల కొరకు దేవుని నీతి యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడింది. అది పౌలు ఈ రోమాపత్రికలో గుర్తు చేస్తాడు. అందుకే ఈ రోమాపత్రికను ఏంటంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే ఈ రోమాపత్రిక దేవుని రక్షణకు నడిపిస్తుంది. రోమా పత్రిక లీడ్స్ టు హెవెన్, లీడ్స్ టు సాల్వేషన్, రక్షణకు నడిపించడానికి అవసరమైన విషయాలన్నిటినీ ఈ రోమా పత్రికలు రాస్తూ కలహం అనేది అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే భ్రష్ట మనస్సు కలిగి దేవునికి చోటియనొల్లని వారు, చెయ్యరాని కార్యములు చేసేవారిలో ఉండే ఒక దుర్గుణము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీలో దేవునికి చోటు ఉంటుంది గనుక చెయ్యరాని భ్రష్ట కార్యాలు మనం చేయనప్పుడు తప్పకుండా మనలో ఏముండకూడదు, కలహము ఉండకూడదు. కలహము నీలో ఉంది అనంటే నీవు అర్థం ఏంటంటే దేవునికి నీ హృదయములో చోటు లేదు, చెయ్యరాని భ్రష్ట కార్యములు చేయడానికి నీవు భ్రష్టత్వానికి అప్పగించబడ్డావు అని అర్థం. కలహము నీలో ఉన్నా, కలహ ప్రియుడిగా నీవు ఉన్నా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీవు దేవునికి నీ హృదయములో చోటు లేదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏం చెప్తాడంటే న్యూ టెస్టిమెంట్లో ఈ కలహాన్ని గురించి, అది శరీర కార్యం,
అది శరీర కార్యం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 22 వచనాల్లో 2 విషయాలు అక్కడ గుర్తు చేస్తాడు. శరీరము, ఆత్మ. ఆత్మ శరీరానికి 2 ఒకదానితో ఒకటి పోటీ పడతాయి, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాడుతాయి. కాబట్టి అక్కడ శరీర కార్యాలు చెప్తాడు, ఆత్మ కార్యాలను, ఆత్మ ఫలాలను చెప్తూ ఆ శరీర కార్యాల్లో ఒకటి కూడా ఏంటి అంటే ఈ కలహము. శరీర కార్యములో ఒకటి కలహము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 20 వచనం చూడండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. 21 వచనం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటిని చేయువారు. ఒకవేళ మనం అనొచ్చు, అసలు ఇలాంటి వారిదే కదండి పవర్లు అన్నీ వచ్చేది వాళ్ళేగా, ఇలాంటి వారిదే రాజ్యం లోకంలో అయితే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇలాంటి వారికి దేవుని రాజ్యములో ఎలాంటి స్థానము లేదు, ఎలాంటి స్థానము లేదు. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించరని మీరు తెలుసుకోండి అని చెప్తూ క్రింది వచనాలకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఆత్మఫలము ఏమనగా అంటూ ఆయన గుర్తు చేస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ గుర్తు చేస్తే ఏమంటాడంటే 23, 24 ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. క్రైస్తవ జీవితం ఈ కలహాన్ని, దురాశలను, శరీర ఇచ్చలను సిలువ వేయబడిన జీవితం. క్రైస్తవ జీవితం ఏంటి అంటే సిలువ వేయబడిన అనుభవం. సిలువ వేయబడిన అనుభవం అంటే ప్రతిరోజు మన జీవితంలో ఆ చెడు చంపబడాలి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే ప్రతిరోజు నువ్వు ఒక తప్పు చేసేటప్పుడంట ఒక మంచి చచ్చిపోతుంది. నువ్వు ఒక తప్పు చేస్తున్నావంటే ఒక మంచి చచ్చిపోతుంది. ఒక మంచి నీవు చేస్తున్నావంటే ఒక తప్పు చచ్చిపోతుంది. కనుక మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే ఒక మంచి పని చేసినప్పుడు రాసి పెట్టుకోండి, ఒక చెడ్డ పని చేసినప్పుడు కూడా రాసుకోండి. అప్పుడు ఏది ఎక్కువ అవుతుంది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే రోజుకి ఎంత మంచిని మనం చంపుతున్నాం లేదా ఎంత చెడును బ్రతికిస్తూ ఉన్నాం అనేది ఒకసారి మనకు గుర్తు చేయబడుతుంది. కనుక శరీర కార్యం, కనుక దేవుని పిల్లలు ఈ శరీర కార్యాలను ఏమంటున్నారంటే బైబిల్లో సిలువ వేయబడాల్సినది. ఇది కలహాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. ప్రతిరోజు సిలువ వేయబడాల్సిన లిస్టులో ఉండేది ఈ కలహం కూడా ఒకటి. ప్రతిరోజు దాన్ని సిలువ వేయాలి. జగడాలు, తగాదాలను, కలహాలను, ద్వేషమును, వీటన్నిటినీ ప్రతిరోజు మనము సిలువ వేసే అనుభవంలోనికి రావాలి. అంతేగాని సిలువను మెడలో ధరించితే ఏమి లేదు, సిలువను గురించి పాడితే ఏమి లేదు. క్రైస్తవ జీవితం ప్రతిరోజు సిలువ వేయబడాలి, ప్రతిరోజు సిలువ మోయాలి. అది దేవుడు మన నుండి కోరుతా ఉన్నాడు. మొదటిది అది భ్రష్టత్వంతో నిండిన హృదయంలో ఒక భాగం. రెండవది బైబిల్ ఏం చెప్తుందంటే దాన్ని ప్రతిరోజు సిలువ వేయాలి, ప్రతిరోజు సిలువ వేయబడవలసిన శరీర కార్యం. మూడవది రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అది అంధకార సంబంధమైనటువంటిది. అది అంధకార సంబంధమైనటువంటి విషయాలలో ఒకటి. అది 13వ అధ్యాయం 13వ వచనం నుండి అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. కనుక దేవుని పిల్లలు మనం ఎవరమంటే పగటి సంబంధులం కానీ పగటేసేగాళ్ళం కాదు.
చాలామంది క్రైస్తవులు పగటేషగాల లెక్క ఉండొద్దు, పగటి సంబంధులం. మనము చీకటి సంబంధులం కాదు. మనము చీకటి సంబంధులం అయితే ఈ పైయన్నీ మనలో ఉంటాయి. ఏంటవి? అల్లరి, మత్తు, కామం, పోకిరి, కలహం, మత్సరం, ఇవన్నీ పగటి సంబంధుల్లో ఉండవు. ఇవన్నీ అపవాది సంబంధుల్లో ఉండే కార్యాలు గనక రక్షించబడిన మనము పగటి సంబంధులం గనక ఏమంటాడంటే వీటన్నిటిని విడిచిపెట్టి మర్యాదగా నడుచుకుందాం. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. మర్యాద కలిగిన జీవితంలో ఒక భాగము ఈ కలహము లేని జీవితం. కలహం ఉందంటే నీకు మర్యాద లేనట్టు అర్థం. నువ్వు పగటి సంబంధివి కాదు. దేవుని వాక్యంలో పౌలు ఈ రోమీలకు రాస్తే ఏమంటాడంటే మనము పగటి సంబంధులము గనుక మనము మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు మీ శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. కనుక దేవుని సన్నిధానంలో ఈ శరీర కార్యాల్లో ఒకటి అంధకార సంబంధమైనది. ఇది ఒక్కసారి నీ వెలిగించబడిన తర్వాత ఈ అంధకార సంబంధమైన దానిలోనికి నువ్వు మరలా వెళ్ళకూడదు. అది మూడో విషయంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. నాలుగవది మనం చదువుకున్న భాగం కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ కలహాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, ఏమిటి ఈ కలహము మనలో ఉన్నప్పుడంటే మనం రక్షించబడి కూడా శరీర రీతిగా నడిచేవాళ్ళం. అది అర్థం. కలహము మనలో ఉంది అని అంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షించబడ్డావు, యేసుక్రీస్తు నమ్ముకున్నావు, అయినా కూడా ఎలా నడుస్తున్నావు అంటే శరీర రీతిగా, మనుష్య రీతిగా మాట్లాడే వ్యక్తికి సూచనగా అక్కడ ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ కొరింథీ పత్రికలో ఈ మొదటి 3 అధ్యాయాల్లో మానవులను 3 భాగాలు చేస్తాడు పౌలు. ఒకటేమంటే ప్రకృతి సంబంధులు. వీళ్ళు ఎవరంటే దేవుని విషయాలు వీళ్ళకి అర్థం కావు. దేవుని విషయాలను వాళ్ళు నిర్లక్ష్య పెడతారు, ప్రకృతి సంబంధులు. రెండవ వర్గాన్ని ఏమంటాడంటే శరీర సంబంధులు ఎవరంటే యేసు ప్రభు నమ్ముకొని మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని స్టిల్ శరీరంగా అంటే లోక సంబంధంగా నడిచేవారిని ఆ శరీర సంబంధులు అని చెప్తాడు. అంటే ఇక్కడ ఈ 3 అధ్యాయాల్లో రాయబడింది, ఒకసారి రక్షించబడ్డారు, దేవుని మాట్లాడారు, దేవుని అంగీకరించారు, కానీ దేవుని సన్నిధానంలో అసూయతోనూ కలహముతోనూ మరి ఎదుగుదల లేనటువంటి వారు, ఆత్మీయ జీవితంలో యేసును పోలిన అనుభవంలోనికి రాకుండా రక్షించబడి కూడా దేవుని సన్నిధానంలో సరైనటువంటి సాక్ష్యము లేనివారు, ఇంకా చెప్పాలంటే వేషధారులు, ఇంకా చెప్పాలంటే స్వరము యాకోబు, చేతులు ఏశావు, గొర్రె చర్మాలు వేసుకున్న తోడేళ్ళ లాంటి వారు. దేవుణ్ణి నమ్మారు, కానీ నమ్మినా కూడా ఆ పాత వాసనలు పోవంటాం చూడండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు అంటాం కదా, ఆ పాత వాసన ఇంకా వెళ్లకుండా తిరిగి ఆ పాత అనుభవాన్ని మరలా తెచ్చిపెట్టుకున్నటువంటి వారు. రెండవ వర్గాన్ని ఏమంటాడంటే ఆయన మనుష్య సంబంధులు, శరీర సంబంధులు అంటే యేసు ప్రభు నమ్మి కూడా క్రైస్తవ జీవితాన్ని విలువలను పాటించని వారిని పౌలు ఏమంటాడంటే శరీర సంబంధులు. వీరిని మెచ్యూరిటీ లేనటువంటి వారు. మూడో వర్గాన్ని ఏమంటాడంటే ఆత్మ సంబంధులు, దేవునిలో క్రీస్తుని పోలి నడిచేటువంటి వారు. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో పౌలు మాట్లాడితే ఏమంటాడంటే మీరింకా శరీర సంబంధులై ఉన్నారు కారా. అందుకే 3వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాల్లో
ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మాట్లాడలేము పాస్టర్ గారం కూడా. ఎందుకంటే మనం ఏం చెప్పిన వాడు ఎలాగ ఆలోచిస్తాడు? శరీర రీతిగానే ఆలోచిస్తాడు. శరీర రీతిగా ఆలోచించేవానికి ఆత్మ సంబంధమైన విషయాలు, గద్దింపు, మారుమనస్సు, పాపక్షమాపణ, యథార్థత ఇవి ఏమీ నచ్చవు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, కలహము ఒకవేళ మనలో ఉంటే నువ్వెవరు అంటే శరీర సంబంధివై మనుష్య రీతిగా ఉన్నావు, కానీ ఆత్మ సంబంధివి కాదు. యేసుక్రీస్తును పోలినటువంటి వాడవు కాదు. యేసుక్రీస్తును పోలినటువంటి వాడవు కాదు. ఈ ఉదయకాలం ప్రియులారా, అమెరికాజ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసులు మరి శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా? ప్రకృతి సంబంధులం అయితే కాదు. ఎందుకంటే యేసుప్రభు నమ్మాం కాబట్టి ప్రకృతి సంబంధులం కాదు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటై ఉండాలి. మనం మెచ్యూర్డ్ అయిన క్రైస్తవులుగానే ఉండాలా, ఇమ్మెచ్యూర్డ్ క్రైస్తవులుగానా ఉండాలి. చివరిగా ఏమంటాడంటే, ఈ కలహము వ్యర్థమైనటువంటిది. దైవభక్తిని దేవుని వాడుకుంటూ దేవుని యొక్క భక్తిని తమ స్వార్థాలకు వాడుకొని వ్యర్థ వివాదాలు కలిగించే వారిలో ఉండే ఒక దుర్గుణంగా కూడా చెప్పబడుతుంది. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణయు ఇవి వస్తాయి. దురనుమానములను ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే వ్యర్థమైనటువంటి వివాదాలు. ఇవి వ్యర్థమైన వివాదాలకు ఏంటంటే మనసును, చెడిపోయిన మనస్సు దేనికి వల్ల చెడిపోతుందంటే తప్పుడు సిద్ధాంతాల వలన. అది ఇక్కడ మాట్లాడతాడు పౌలు. ఒక వ్యక్తి యొక్క మనసును చెడగొట్టేవి 2 మాట్లాడతాడు ఈ 6వ అధ్యాయంలో. ఒకటేంటంటే ధనాపేక్ష. ధనం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెడగొడుతుంది. రెండవది తప్పుడు సిద్ధాంతాలు, దుర్బోధలు, దైవభక్తికి అనుగుణ్యముగా అన్నటువంటి బోధలు. అవి ఏం చేస్తాయంటే మన మనస్సును, మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టి గర్వాంధుని చేసి ఏం చేస్తాయంట? కలహాల వైపు నడిపిస్తాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ 5 విషయాలు దేవుని వాక్యములో ఈ కలహాన్ని గురించి చెప్పబడుతున్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, మరి కలహ స్థానంలో ఏమీ ఉండాలి, కలహాన్ని మరి మాన్పగలిగినది ఏమిటి అంటే ఒకే ఒకటి, ప్రేమ. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చెప్తుంది, ప్రేమ పగ కలహము రేపుతుంది, ప్రేమ మరి దోషములన్నిటినీ కప్పుతుంది. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ అసూయను, పగను, వీటన్నిటిని కూడా కల్వరి శిలువలో యేసు ప్రభు సంహరించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దీని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ ద్వేషమును, పగను కల్వరి శిలువలో ఆయన ఏం చేశాడంట? సంహరించాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రేమ అనేక పాపాలు కప్పుతుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా పేతురు ఒక మాట అంటాడు, అన్నిటి అంతము సమీపంగా ఉంది అంటూ ప్రారంభిస్తూ, ప్రేమ అనేక పాపములు కప్పును. 8వ వచనం, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు
మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. కొండెములు కలహాన్ని రగిలిస్తాయి, ప్రేమ కప్పుతుంది. ప్రేమ కప్పుతుంది. ఈ ప్రేమ ఎక్కడ మనకు మరి ఎలాంటిది అంటే యేసయ్య కల్వరి శిలువలో చూపిన ఆ ప్రేమను మనము కలిగి ఉండగలిగినప్పుడు దేవుని బిడ్డలారా కలహాన్ని మానుపుతాం. బైబిల్ ఏం చెప్తుందంటే కలహ ప్రియులకు దేవుని సంఘములో మరి స్థానము లేదు. ఒకవేళ కలహములతో ఆరాధిస్తే అది ఏమంటుందంటే బైబిలు ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు. దేవుని మందిరం కలహాల కాపురం కాదు, ఇది కలహాల కాపురం కాదు. దేవుని మందిరం అసమాధాన ప్రదేశం కూడా కాదు. దేవుని మందిరం మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకునే స్థలం కూడా కాదు. మన సమస్యలను ఇక్కడ చెప్పుకొని దేవుని సమాధానాన్ని పొందే స్థలము దేవుని సంఘం. మన సమస్యలన్నిటినీ దేవుని ముందు చెప్పుకొని ప్రభు ఇచ్చేటువంటి నెమ్మదితో బయటికి వెళ్ళే స్థలము దేవుని మందిరం. అంతేగాని ఇక్కడ సమాధానాన్ని అసమాధానంగా మార్చే స్థలం కాదు ఇది. దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు అంటున్నాడు, దేవుని సంఘములో ఇలాంటి కలహ ప్రియుడికి స్థానం లేదు. ఒకవేళ కలహాలతో మీరు ఆరాధిస్తూ ఉంటే, చెప్పాను కదా 5 విషయాలు చెప్పాను. కలహం మనలో ఉందంటే ఏంటి? మనలో వాడు భ్రష్ట మనస్సు చేత నింపబడి దేవుని చేత విసర్జించబడిన వాడు. రెండవది, సిలువ వేయబడాల్సిన కార్యం ఇంకా బ్రతికుంది. మూడవది, అంధకార సంబంధమైన విషయాల్లోనే మర్యాద లేని జీవితంలోనే జీవిస్తూ ఉన్నాడు. నాలుగవది, శరీర సంబంధి ఇంకా స్టిల్గా మెచ్యూరిటీ లేని విశ్వాసిగానే ఉన్నాడు. ఐదవది, గర్వాంధుడై వ్యర్థుడై మరి సరైనటువంటి బోధలో నిలిచి ఉండని వాడుగా చేయబడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం మరి నీవు నేను ఏంటి పరిస్థితి? కలహప్రియుడిగా. అక్కడ అబ్రహాం అన్నాడు, మనం బంధువులం గనుక మన మధ్యలో కలహము ఉండకూడదు. యోసేపు తన అన్నలను పంపిస్తూ అన్నాడు, మార్గ మధ్యలో కలహపడకండి. పౌలు అంటున్నాడు, దేవుని సంఘములో ఇలాంటి కలహాలకు తావులేదు. దేవుని సంఘం యేసు ప్రభుది. కొరింథీ సంఘంలో ఎందుకు కలహాలు వచ్చినాయంటే మనుషులు హైలైట్ కావాలనుకున్నారు. పౌలు, పేతురు, కేఫా, అఫొల్లో వీళ్ళెవరు? దేవుని సన్నిధానంలో మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? కలహాలతో ఆరాధిస్తే బైబిల్ చెప్తుంది ఎక్కువ కీడుకు ఆరాధిస్తావా? ఆరాధనకు వచ్చి కీడు పొందుకుంటావా? ఆరాధనకు వచ్చి మేలు పొందుతావా? ఛాయిస్ కూడా మందే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీలో ఒకవేళ కలహము ఉంటే ఎక్కువ కీడు, అది గుర్తుపెట్టుకో. కలహప్రియుడిగా ఆరాధిస్తే అది ఎక్కువ కీడుకే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మనం ప్రేమించేవారిగా ప్రభు మనల్ని సృష్టించాడు. కల్వరి శిలువలో ఆయన ప్రేమ మనల్ని విమోచించింది. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి, అన్నిటి అంతము సమీపమై ఉంది. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు. ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి కలహానికి ప్రభా ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కలహముతో కూడిన ఆరాధన ఎక్కువ కీడుకనే విషయాన్ని ప్రభా నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తుతిస్తున్నాం. ఎక్కువ కీడుకు గాక ఎక్కువ మేలు కొరకు ప్రభా మేము ప్రయాసపడడానికి కృప దయచేయగలవని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదాలు సంఘమంతటి మీద మీరు అనుగ్రహించండి. కలహ ప్రియుడిగా ప్రభా లోకంలో మేము ఉండకుండా తండ్రి నిన్ను ప్రేమించి నీ ప్రేమను కలిగి మేము సమాధానపరిచే వారికి ఉండుటకు కృప దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. సంఘాన్ని దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు ఉన్నాయి. సెక్రటరీ గారు సంఘ ప్రకటనలు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరో తరుణాన్ని అవకాశం ఇస్తున్న దేవాది దేవునికి
కృతజ్ఞత స్తుతురాలు చెల్లించుకుంటున్నాం. అలాగే గుడికి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆలయ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అలాగే సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూత్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. అలాగే స్త్రీల సమాజం కూడా జరుగుతున్నాయి. కాబట్టి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. సోమవారం నుండి యథావిధిగా 10:30 నుండి 11:30 వరకు ఆరాధన జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అలాగే బలహీనలతో అనేక మంది మన సంఘంలో బలహీనలతో వైరస్తో బాధపడుతున్న వాళ్ళందరూ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఆలయ నిర్మాణం కొరకు అందరూ ప్రార్థించిన విధంగా జరుగుతుంది కాబట్టి ఇంకా అధికంగా ప్రార్థించవలసిందిగా సంఘం మొదట తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లించడం కూర్చున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించి పాలు పొందాలని కోరుతా ఉన్నాను. 27వ తేదీన వివాహం చేయబడిన మరి ప్రకాష్ రావు గారు మున్నెమ్మ గారి కుమారుడు కమల్, తన మరి నూతన దంపతులు నిస్సి ఏరి మాగులూరి మనోజ్ గారు బలహీనత ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంట్లో రాణి సంతోషం గారు మన హాస్పిటల్ ఉన్నారు, ఆ బిడ్డ కొరకు కూడా దేవుడు స్వస్థ అనుగ్రహించలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి 27వ తేదీన కమల్ నిస్సి కుటుంబంగా కట్టబడ్డారు ఒంగోలునందు. వారికి సంఘపక్షాన ఆహ్వానాన్ని తెలియజేయచ్చు. బిడ్డలను దేవుడు దీవించునుగాక. అలానే ఈ వారంలో జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారు ఉన్నా కూడా లేచి నిలబడాలని కోరుతా ఉన్నాను. జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారు కూడా లేచి నిలబడాలని కోరుతా ఉన్నాను. దర్శి జాషువా, ఆయన కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి, ప్రార్థించమని కోరారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగనే రెవరెండ్ ప్రభు 70 రూపాయలు రాజు దగ్గర ఉన్నాయి, దయతో తీసుకోవాలని కోరుతా ఉన్నాను. నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అలానే నిర్మాణపు పనులు కూడా మరి జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తుతిద్దాం. ప్రభు ఇంతవరకు కూడా మరి నడిపిస్తూ ఉన్నాడు. కొంత ఈ లాక్డౌన్, ఈ కరోనా, వీటన్నిటి విషయాల్లో కూడా సంఘం మరి బిడ్డలు దేవుని ప్రేమించి పరిచర్య కొరకు గుప్పిలిప్పుతూ ఉన్నారు. వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. మరి పని త్వరగా కంప్లీట్ చేయబడుటకు మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. అలానే ప్రభు చిత్తమైతే 25 నుండి ఈ వేకోజాం క్రిస్మస్ ఆ ప్రేయర్స్ విషయాల్లో కూడా మరి ఇప్పుడున్న ఈ పాండమిక్ టైంలో ఎలాగూ అనేది దేవుడు సరైన ఆలోచన అనుగ్రహించలాగిన కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ఎడిఫైస్ సంఘ కార్యక్రమాలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలానే పరిచారకులు తప్పకుండా శనివారం ఈవినింగ్ మీరు కనపడాలా. ఆదివారం ఆరాధనలు కూడా పరిచారకులు 12 మంది తప్పకుండా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరున్నా లేకపోయినా పరిచారకులు ఆరాధనలో కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా 10 తర్వాత బయట నుండి వచ్చే వాళ్ళకు ప్రభు బలలో పాలు పొందొచ్చు. అది కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. చివరి ప్రార్థన చేద్దాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం అనంతరం ఆశీర్వాద పాట తర్వాత మరి 278వ పాట జీవాహారము రమ్ము పాట పాడుతుండగా ప్రభు బలను సమీపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తల వంచి విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కలహము ఉండకూడదు. ఉంది అని అంటే ఈ 5 విషయాలు మనలో ఉన్నట్టు, 5 విషయాలు మనలో ఉన్నట్టు కనుక దేవుని సన్నిధిలో ప్రభువా అవి ఉండకుండా సమాధానపరిచేవారంగా ఉండడానికి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కీడుతో కలహంతో చేసే ఆరాధన కీడుకే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎక్కువ కీడుకే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ పవిత్ర పాదాలకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, నీ పాద సన్నిధిలో చేరి ఈ ప్రభు దినం నీ స్వరాన్ని వినడానికి కృప చూపా. విన్నటువంటి మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్య ప్రకారము జీవించుటకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులెత్తి ఆశీర్వదించండి. నాయనా, విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నిన్ను ప్రేమించి కలిమిలోను లేమిలోను ప్రభువా నీ కొరకు గుప్పిలు విప్పిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. దయామయుడా, నీ కొందనాలు.
కృప చూపండి తండ్రి. ప్రత్యేకంగా జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు దీవించిన ఆయన మరొక నూతన సంవత్సరాలు వారి జీవితాల్లో ప్రసాదించినందుకు వందనాలు. మీరే దీవించండి. దీర్ఘాయువుతో, సుఖజీవంతో, సంతోషముతో వారిని నింపమని వేడుకుంటున్నా ప్రభా. మరి నూతనంగా కుటుంబంగా కట్టబడిన కమల్, నిస్సి ఆ బిడ్డలను దీవించండి. వారి వివాహ జీవితంలో మీరు తోడుగా ఉండి తండ్రి ప్రతి విధమైన మేలును అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. బలహీనత ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అవసరతలు ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాను, సహాయం చేయండి. అలానే బ్యాప్టిజమ్స్ కొరకు ప్రార్థన చేయుచున్నాను ప్రభా. మరి ఎలా నడిపించాలో తగిన ఆలోచన కూడా మీరు దయచేయండి. 25 నుండి ప్రభా మీ చిత్తమైతే ఈ క్రిస్మస్ వేకువజామ్ ప్రేయర్స్ని కూడా ప్రభా మరి ఎలా నడిపించాలో మీరు పెద్దల మా అందరికి కూడా ఆలోచన అనుగ్రహించగలవని కూడా ప్రార్థన చేయొచ్చు. నేను ఇంతవరకు తోడుగున్నందుకు వందనాలు. నిర్మాణంలో మీరు చూపుతున్న కృపను బట్టి స్తోత్రాలు. సహాయం చేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను మీరు దీవించండి ప్రభా. మీరే కనికరించండి ప్రభా. మీ సన్నిధిలో అయా నిన్ను పోలి మేము నడుస్తూ నైనా ఆత్మీయ జీవితంలో శరీర సంబంధులంగా ఉండకుండా ఆత్మ సంబంధులంగా ప్రభా మేము నీ సన్నిధిలో ఎదిగే భాగ్యమును కూడా దయచేయగలమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని ప్రభు బల్లారాధనకు మేము సిద్ధపడుతుండగా ప్రభా ఎక్కువ కీడుకు మేము అందులో పాలు పొందకుండా తండ్రి ఎక్కువ మేలు కొరకే మా జీవితాలు పరీక్షించుకొని పాలు పొందుటకు సహాయము దయచేయగలమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెన ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా కలిగే ప్రతి దీవెన మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ వందనాలు. ఏవో ఈ టీవీ ద్వారా ప్రభా ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. రాలేకపోయిన వారిని ప్రభా మీ చిత్తమైతే మరి ఒక సమయం కొరకు మీరు సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తూ మా సంఘాన్ని, పరిచర్యలను ప్రభా మీరు దీవించండి. ఎగ్జిక్యూటివ్ ఎడిఫైస్ సంఘ విశ్వాసులందరినీ కూడా మీరు కుటుంబాలన్నింటిని కూడా దీవించమని నీ రాకడలో తండ్రి అంత్యదినాలు మేమున్నాం. అన్నిటి అంత సమీపంగా ఉంది ప్రభా. ఏది కలిగి ఉండాలో, ఏది విసర్జించాలో, ఏది సంపాదించుకోవాలో, ఎందులో నిలిచి ఉండాలో ప్రభా అది మేము కలిగినాయన నీ సన్నిధిలో నీ బిడ్డలుగా వర్ధిల్లే భాగ్యమును కూడా దయచేయగలవని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలతో నింపమని మా ప్రభువైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచు. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధన లేకపోతే కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును.
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం